సో టాపిక్ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పాలన తీరు ఏ రకంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు అనడానికి ట్రైన్లో జరిగినటువంటి ఒక ఎపిసోడ్, అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో 100కి 200% ప్రజల యొక్క అభిప్రాయాలకు అద్దం పడుతున్నట్టుగానే ఉంది. సో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మాట్లాడేటువంటి పదం ఏంటి? అటువైపు నుంచి కూటమి వర్గాల నుంచి జగన్ విధ్వంసం, జగన్ విధ్వంసం, జగన్ విధ్వంసం. ఏంటి విధ్వంసం? ఏం చేశాడు విధ్వంసం? వాళ్ళు చూపించేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజావేదిక అది చూపించి ఇదిగో విధ్వంసం, ఇదిగో విధ్వంసం. అదొక్క దాని ముందు జగన్ గారు శాశ్వత బిల్డింగ్లు కట్టినవి కానీ, ఇప్పుడు రిషికొండ కట్టారు, శాశ్వత బిల్డింగ్ కదా, దాని గురించి చెప్పరు, అది కూడా విధ్వంసమే అంటారు వీళ్ళు. సో ఇట్లా అన్ని రకాల ప్రతిదీ విధ్వంసమే. చంద్రబాబు నాయుడు గారు కట్టిందే తప్పు, అక్రమంగా కట్టడం జరిగింది. అలాంటి బిల్డింగ్ కూల్చేస్తే అది విధ్వంసం అవుతుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇల్లు మాకు ఓటు వేయలేదని చెప్పి కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి షాపులు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, ఫుడ్ కోర్టులు విశాఖలో ఇట్లాంటివన్నీ కూల్చేస్తే అది విధ్వంసం కాదు, అది ప్రజలకు నష్టం జరగదు. అంటే ఇక్కడ వాళ్ళ స్వార్థం కోసం మాకు ఓటు వెయ్యలేదు అనే కారణం చేత చాలా కూల్చేశారు, అరెస్ట్ చేశారు. ఇది విధ్వంసం కాదా? దాని గురించి ఎవడూ మాట్లాడు. సో ఇప్పుడు అలాంటి అంశాలకు సంబంధించే ఈ ట్రైన్లో ఆ స్వాముల మధ్య డిస్కషన్ వచ్చింది. విధ్వంసం విధ్వంసం విధ్వంసం. ఏం విధ్వంసం చేశాడో చెప్పండి. అటువైపు నుంచి ఆన్సర్ ఉండదు. ఏం చేశాడు జగన్, ఏం చేశాడంటే ఏం చేయలేదో చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే మార్పు అంటే, అంతే కదా, ఏం చేయలేదో చెప్పమంటున్నారు. అటువైపు నుంచి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు అదే అక్కడ ఏమి చెప్పలేక ఫైనల్గా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని పర్సనల్గా అటాక్ చేస్తారు. లేకపోతే నీకు 11 సీట్లే అంటారు, లేకపోతే మీకు ప్రతిపక్ష హోదా రాలేదంటారు. ఇదే వాళ్ళు మాట్లాడేది. చేసిందేంటి, విధ్వంసం ఏంటి, దీని గురించి క్లారిటీ కావాలా? ఇస్తారా? ఇవ్వరు. సో ఒక్కసారి ఈ ట్రైన్లో చూడండి, చాలా ఆసక్తికరమైనటువంటి డిబేట్ ఇది. పెద్ద ఎత్తున ఈ వీడియో వైరల్ కూడా అవుతుంది. ఈ స్వామి ఏ విధంగా బాలేదో మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? పక్కన స్వామి, గురుస్వామి ఏ విధంగా బాగుంది జగన్, అదే 5 ఏళ్ల పాలన ఏ రకంగా బాగుందో చెప్పని ఆయన అడుగుతా ఉన్నాడు. అంటే మీరు విధ్వంసం అన్నారు కదా, ఏం చేయలేదు అన్నారు కదా, వాళ్ళకి క్వశ్చన్ వేసినప్పుడు ఏం విధ్వంసం జరిగింది, ఏం చేయలేదని వాళ్ళు చెప్పాలి కదా. ఎక్కడో తీసుకెళ్ళి నెలకొరకే వెలుగునిస్తున్నారు. ప్రతి మనిషికి ప్రతి మనిషికి చెప్పండి, ఒక్క మనిషి చెప్పానని చెప్పండి, ఒక్క మనిషికి చేశాడు అని చెప్పండి. ఆయన గురుస్వామి ఆయన అడుగుతున్నాడు, ఒక్క మనిషికి జగన్ ఇది చేశాడు అని చెప్పమని అంటుండే ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని ఆయన యొక్క ఉద్దేశం. ఒక్క మనిషికి కూడా చేయలేదంట. కూటమి ఫ్యాన్స్ అయినా ఒప్పుకుంటారో ఒక్క మనిషికి జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే? జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడు కాబట్టి ఆ జగన్ చేసిన అన్నీ కూడా మేము చేస్తామని కదా ఎన్నికల్లో సూపర్ 6 అన్నది. నవరత్నాలకు మించి ఇస్తామని చెప్పారు కానీ అవన్నీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేది ఏది కూడా ఆగిపోదని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టే కదా దాని అర్థం. ఏం చేయలేదని ఎట్లా చెప్తారు? పక్కన స్వామి అంటుంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆ మాట అన్నప్పుడు గురుస్వామి ఏమంటాడు అంటే, కూటమికి అనుకూలంగా మాట్లాడేటువంటి గురుస్వామి గారు ఏమంటారు అక్కడ? మాట్లాడబాకండి అంటాడు. అంటే ఆయన చదువుకున్నారు, లబ్ధి పొందారు అంటున్నారు. మీరు లబ్ధి పొందలేదనే కదా చెప్పాలి. మాట్లాడబాకండి అంటే అది ఆన్సర్ అవుతుందా? కాదు కదా. మెడికల్ కాలేజీ లేవంట. ఇప్పటిదాకా గత 3-4 నెలలుగా మెడికల్ కాలేజ్ ఇష్యూగా నడుస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం కోటి సంతకాల సేకరణ చేస్తుంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సంతకాలు పెడతా ఉన్నారు కదా. లేదు మెడికల్ కాలేజీ లేదు అంటే ప్రతి ఒక్కరు పోయి మెడికల్ కాలేజ్ చూపించి పరువు పోగొట్టుకున్నారు కదా కూటమి. చివరికి స్పీకర్ కూడా పరువు పోగొట్టుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూపించారు కదా. మెడికల్ కాలేజీలు లేవన్నమాట అబద్ధం కదా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు స్వాములు. కరెక్ట్గా మేము కట్టాం, కనీసం మీరు అది కూడా కట్టలేదు కదా. ఆయన అదే అంటాడు, జగన్మోహన్ రెడ్డి కనీసము 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 కంప్లీట్ చేసి
మిగతా కొన్ని కన్సెక్షన్లు ఉన్నాయి, 50%, 60% కన్సెక్షన్ వర్క్లో నడుస్తూ ఉన్నాయి. సో కనీసం అదేనే కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అది కూడా కట్టలేదు కదా, దానికి ఆన్సర్ ఉండదు. చెప్తే నేను నోట్ చేసుకుని పాట రాస్తా. నేను చెప్పండి ఏం మాట రాసే రైతు గురించి మాట్లాడాలి. చెప్పండి నా చదువుకుని వీళ్ళు రైతులు చెప్పండి చదువుకుని ఏ పథకం రేటు సార్ నీకు వదిలేస్తున్నా పొరుగు లేదు, మిదిలేస్తున్నా మిరుగు లేదు, పెసరేస్తా పెసర లేదు, ఎందుకు లేదు. 9,000 జొన్నలు 2,600 రూపాయలు వైఎస్ ప్రభుత్వంలో, ఒడ్లు వచ్చేసి 2,000, మినుగులు వచ్చేసి 9,000. ఈ 11 సరే 2,000 తీసేయి 9,000. మీరే 11,000 ఉన్నాయి, ఇంకా 2,000 పోతే పోయినాయని చెప్తా రైతు. అంటే గతంలో జగన్ గారి హయాంలో మినుములు కానీ ఒడ్లు కానీ జొన్నలు కానీ ఏ రకంగా మద్దతు ధర ఉంది, రైతుకి ఏ రకంగా మేలు జరిగిందని చాలా క్లియర్గా రైతు చెప్పాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమైనా జరిగిందా చెప్పమంటే లేదు, ఆన్సర్ ఉండదు. చేయలేదు కాబట్టి ప్రతి రైతు రోడ్డు ఎక్కాడు. ఇప్పుడు ప్రతి రైతు రోడ్డు ఎక్కుతాడు. అరటి తోటలు ఏ రకంగా నాశనం అయిపోతున్నాయి పాపం. ఉల్లిగడ్డ రైతు, టమాటా రైతు అందరూ రోడ్ల మీద పోసిపోయినారు కదా. ఏ రైతుకు మేలు జరిగిందో చెప్పమనండి. పోనీ వీళ్ళు అన్నదాత సుఖీభవ అన్న, అది జగన్ గారు ఏం చేయలేదని చెప్పారు కదా. రైతు భరోసానే కదా అన్నదాత సుఖీభవ, జగన్ గారు చేసిందే కదా. దాన్ని కాపీ కొట్టాడు కదా. జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆ 6,000 పడతామనండి అకౌంట్లో, 5,000 6,000 కేంద్రం కాకుండా అన్నారు, కేంద్రంతో కలుపుకొని ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది మోసం కదా మరి. నాకు 60 మీద 20 లక్షలు సంవత్సరానికి, 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి రాసు. ఇది మా మామయ్య పాతికేసేవాడు, ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా పాతికేసేవాడల్లా 10 వచ్చాడు. అది విషయం. బాబు గారు వచ్చిన తర్వాత కౌలుకు తీసుకుంటారు కొంతమంది, 10 ఎకరాలు 15 ఎకరాల, అది తగ్గించేశారంట. మద్దతు ధర లేదు, ఎందుకు నష్టపోవాలని చెప్పి ఇప్పటికీ ఈ రైతు ఇప్పటికీ 20 లక్షలు నష్టపోయాడంట ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే రైతు గోస ఏ రకంగా ఉండడానికి ఇది ఎగ్జాంపుల్ కదా. ఏ పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల ఒక రైతు 20 లక్షలు నష్టపోయాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎంత నష్టపోయి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఆవేదన చెంది ఉంటారో మరి ఇక్కడ అర్థమవుతుంది కదా. మన కౌలు రైతునా ఏదో ఒక నిమిషం ఎంత తీసుకున్నారు, ఎకరానికి ఎంత తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తేనేమో సొంత జోబుల నుంచి ఇచ్చారా అనేటువంటిది స్వామి యొక్క అభిప్రాయం. వీళ్ళు ఇస్తేనేమో ఇచ్చారు కదా, పథకాలు తీసుకున్నారు కదా అని చెప్పి అంటున్నారు. ఆ రైతు ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ పార్టీ ఈ పార్టీ నాకు ఓటు వేశాడా వేయలేదని చూడలేదు, అందరికీ పథకాలు అందించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఈయన వచ్చిన తర్వాత ఏంటి, అన్ని చూస్తున్నాడు, నాకు ఓటు వేసాడా వేయలేదా, వీళ్ళు మరో కులం కూడా కాదా, ఇట్లా అన్ని చూసి పథకాలు ఇస్తున్నాడు. ఆ పథకం ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత, ఎవరికి ఉపయోగం దానివల్ల? అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి వేస్తే అది కదా మేలు జరగాల్సింది. నా ఒక్కడి కోసం అడగట్లేదు, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి మాట్లాడుతున్నా అని చెప్పి ఆ రైతు మాట్లాడుతున్న మాటలు. మొత్తాన్ని ఏం చేశాడు, మన ఆధార్ కింద నాకు జగన్ ప్రభుత్వంలో తల్లి వందల కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడాలి, 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ కడిపోతే నీకు 3 ఎకరాలు పొలం ఉందని చెప్పేస్తుంది. జగన్ హయాంలో అమ్మఒడికి అర్హత అయిన వ్యక్తి వీళ్ళ హయాంకి వచ్చేసరికి అమ్మఒడికి అర్హత లేదంటారంట. అది ఏ రకంగా అర్హత లేదని చెప్తారు? 3 ఎకరాలు ఉందని చెప్పి నాకు అర్హత లేదని చెప్పి పంపించేశారు. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకేమో 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా వేసేస్తారు. వాళ్ళకి నచ్చని వ్యక్తి మేము ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళకి వేయడం మానేస్తారు. అర్హులైన కూడా వేయడం లేదు. పొట్టగొట్టి నీకు పెట్టాడు, నా పొట్టగొట్టి నీకు పెట్టాడు తెలుసా, నా పొట్టగొట్టి నీకు పెట్టాడు. ఏం పట్టండి నా దగ్గర లేదు, అయినా కానీ నా కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు అది తెలుసుకోండి, పొట్టగొట్టి నీకు కొట్టాడు. జగన్మోహన్
రెడ్డి గారు చేసిన ఇది హైలైట్ పాయింట్. అంటే మా పొట్టగొట్టి మీకు పెట్టాడు, మా పొట్టగొట్టి మీకు పెట్టారంటే ఎవరు పొట్టగొట్టాడు? పేదల పొట్టగొట్టాడా? పేదలకు మేలు చేస్తాడు కదా, ఉన్నోని కొట్టు లేనోనికి పెట్టు. కాబట్టే కదా కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఏకపోయి మన జగన్మోహన్ రెడ్డి ఓడించారు. ఏ రకంగా పేదోళ్ళని కొట్టాడు? ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఆ రైతు పక్కన ఏ రకంగా పొట్టగొట్టాడు సార్. చిన్న పిల్లలు వాళ్ళు ఓటు వేయరని తెలుసు, ఓటు హక్కు ఉండదని తెలుసు. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి నాడు నేడు కింద స్కూల్ అద్భుతంగా డెవలప్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు స్కూల్స్ కూడా. ఇంత అద్భుతంగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఏ రకంగా పొట్టగొట్టినట్టు అవుతుంది? స్వార్థంతోనో రాజకీయంతోనో చేస్తే ఆ చిన్నపిల్లలకి ఎందుకు మేలు చేస్తాడు? వాళ్ళ స్కూల్స్ బాగుండాలని చెప్పి ఎందుకు కోరుకుంటాడు? పేదోడు బాగా చదువుకోవాలని చెప్పి, పేదోడికి విద్య దగ్గర తీసుకురావాలని చెప్పి అమ్మఒడి పథకం కానీ నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ, మరి మెడికల్ కాలేజీలు తీసుకురావడం ద్వారా ఎంబీబీఎస్ చదువుకోవాలనేటువంటి వాళ్ళ ఆశ నెరవేర్చాలనేది కానీ, మరి వాళ్ళందరికీ పేదలకు దగ్గర చేశారు కదా ఈ పథకాలన్నింటి ద్వారా. ఇక్కడ పొట్టగొట్టినట్టు వాస్తవమే కదా, ఎవరైనా కాదనగలుగుతారా? అది గురుస్వామి చివరికి ఏమైంది చూసారా? జగన్మోహన్ రెడ్డి సొంత జోబుల నుంచి ఇచ్చాడా పథకాలు? ఫస్ట్ ఏమో ఏం చేశాడు, ఏ ఒక్కడికి ఏమి చేయలేదన్నాడు ఫస్ట్. ఇప్పుడేమో ఇచ్చాడు కానీ ఎవడు డబ్బులు ఇచ్చాడు? జోబులో డబ్బులు ఇచ్చాడా? లేదు కదా. మన ట్యాక్సీ కడితేనే కదా, నేను కూడా ఎంతో కొంత ట్యాక్సీ కట్టింటే కదా మీకు పథకాలు ఇచ్చాడు అనే పరిస్థితికి వచ్చారు. చివరికి అదే కదా ఆయన మాట్లాడుతుంది, గురుస్వామి అదే అంటున్నాడు, నేను కూడా ట్యాక్సీ కట్టాను అని చెప్పి. లేదన్నవాడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు చివరికి ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకొని తీరాల్సిందే చేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కవరింగ్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను ట్యాక్సీ కడితే నా డబ్బులతో ఇచ్చాడు. అదే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆయన సంపద సృష్టి ఇచ్చాడు, నేను ట్యాక్సీ కట్టలే, నాకు సంబంధం లే, ఆయన ఒక్కడు గ్రేటు, ఎవడు లేడు. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. సో ఇట్లా జగన్ గారి పాలన, చంద్రబాబు గారి పాలన ఏ రకంగా ఉందని దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి 10 మందిలో ఒక్క గురుస్వామి ఆయన పక్కన ఇంకొకరు ఇద్దరు మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా జగన్ చేసిన వాటి గురించి ఎగ్జాంపుల్తో సహా చెప్తా ఉన్నారు. అంటే 10 మందిలో 8 మంది చేసిన మంచి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు ఇక్కడ వీళ్ళ డిస్కషన్లో ప్రతిబింబిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే నాకైతే అనిపించడం లేదు. సో మరి మీరేమనుకున్నారు ఈ వీడియోకి సంబంధించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.